అండి అందరూ బాగున్నారు కదా. వెల్కమ్ టు యోగ్ స్టాక్. EB2 వచ్చేసి ప్రస్తుతానికి యూ పెట్టారనమాట. అంటే సెన్సర్ సర్టిఫికేట్ లాగా యూ అంటే ఏంటంటే అన్అవైలబుల్. సో లాస్ట్ మంత్ కూడా ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు అన్అవైలబుల్ అని చెప్పేసి ఇది 2 months బ్యాక్ మే వీసా బులెటిన్లో మోస్ట్ ప్రాబబుల్లీ నెక్స్ట్ మంత్ నుంచి అన్అవైలబుల్ ఉండొచ్చు అని చెప్పేసి చెప్పారు. నేను మొన్న ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో చెప్పాను కదా. సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్ మంత్ బులెటిన్లో అట్లీస్ట్ డేట్ ఉంది, అంటే ఆ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందో అప్పుడు ఉంది. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇంకా కంప్లీట్గా యూ అని పెట్టేశారనమాట. యూ అంటే ఏంటంటే అన్అవైలబుల్, ఇంకా వీసాస్ ప్రస్తుతానికి లేవు. కానీ మరి మీ ప్రియారిటీ డేట్ కరెంట్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చా అంటే ప్రస్తుతానికి అసలు అక్కడ డేట్ కూడా చూపించట్లేదు. మరి ఏ డేట్ ప్రకారం చూడాలి? మరి ఒకవేళ EB2 అసలు అన్అవైలబుల్ ఉంది, మరి EB3 సంగతి ఏంటి? EB3 నడుస్తూనే ఉంది కదా, మరి మేమేమైనా EB3కి షిఫ్ట్ కావచ్చా? సో దాంట్లో ఒకవేళ ఛాన్స్ ఉంది, మేము వెళ్తాము, I-140 ఎప్పుడు కూడా I-140 ఉంది, మాకు EB3 ద్వారా అప్లై చేసుకోవచ్చా? సో ఇలాంటివన్నీ ఈ పర్టికులర్ వీడియోలో చెప్తాను. మీరైతే లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్కి ఉన్న ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. సో లైక్ ఇచ్చి చూడడం స్టార్ట్ చేయండి. సో ఇంకా మనం ఈ పర్టికులర్ వీసా బులెటిన్లో ఏముందనే చూద్దాము. అట్ ద సేమ్ టైం EB2 నుంచి EB3కి ఒకవేళ స్విచ్ కావాలంటే కావచ్చా లేదా అనేది. సో వీసా బులెటిన్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఎవరు అప్లై చేసుకోవచ్చు? 2 రకాలు ఉన్నాయి కదా. నేను ఎప్పుడు చెప్పినట్టు ఫైనల్ యాక్షన్ డేట్ ఒకటి ఉంటుంది, మీ ఫైలింగ్ డేట్ అనేది ఒకటి ఉంటుంది. మీ ప్రియారిటీ డేట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఫైలింగ్ డేట్కి కరెంట్ వచ్చింది అనుకోండి, మీరు I-485 ఫైల్ చేసుకొని మీరు రెడీ అవ్వచ్చు అనమాట. మెడికల్, బయోమెట్రిక్స్ ఇవన్నీ చేసుకొని రెడీ అవ్వచ్చు. ఎప్పుడైతే మీ ప్రియారిటీ డేట్ కరెంట్ అవుతుందో ఫైనల్ యాక్షన్ డేట్లో అప్పుడు మీరు మీ గ్రీన్ కార్డు వీసాస్ అవైలబిలిటీని బట్టి గ్రీన్ కార్డు తీసుకోవచ్చు అనమాట. అంటే మీ అప్లికేషన్ అంతా అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది, అప్రూవ్ అయిపోయింది, ఈడీ వచ్చేసి కరెంట్ అయింది అనుకోండి, అప్పుడు మీరు అవైలబిలిటీని బట్టి వీసాస్ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని నేను ఇంతకుముందు చెప్పాను కదా. ఇప్పుడు ఎవరెవరైతే ఆఫీసర్స్ వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తారో చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే USCIS వాళ్ళని అడుగుతారనమాట. సో నెంబర్ ఆఫ్ వీసాస్ వాళ్ళ దగ్గర ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు 1,40,000, 1,30,000 ఇండియాకి ఇంత. నేను ప్రాపర్ క్యాలిక్యులేషన్ అంతా ఎలా చేస్తారు ఏంటనేది ఇంతకుముందు పెట్టిన వీడియోలో చెప్పాను నేను. ఒకవేళ మిస్ అయితే దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీరు వెళ్ళి చూసుకోండి. అంటే పర్సంటేజ్ ఇండియా 7% ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో అదంతా నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ అదంతా మాట్లాడుకొని వేస్ట్. సో ఇప్పుడు USCIS వాళ్ళని అడుగుతారనమాట. వాళ్ళు ఏమడుగుతారంటే మీ వీసాస్ అవైలబిలిటీ ఉందా, మాకు ఈ పర్టికులర్ అప్లికేషన్ అప్రూవ్ అయింది, ఈ పర్టికులర్ అప్లికేషన్కి ఒక వైఫ్ కోటి హస్బెండ్ కోటి 2 పిల్లలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 4 వీసాలు కావాలి అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మన లిస్ట్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి రూల్ ప్రకారం 4 వీసాస్ కనుక అవైలబిలిటీ ఉంటే వాళ్ళ ఆ వీసా నెంబర్స్ వీళ్ళకి ఇస్తే వీళ్ళు ప్రాసెస్ చేస్తారనమాట. సో అది జరిగేది. సో ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ ఎన్నైతే ఇండియాకి ఎలకేట్ చేయాల్సినవి చేశారో అవన్నీ వాడేశారు. సో ఇంకా వీసాస్ అనేవి అవైలబిలిటీ లేవు. అందుకని చెప్పేసి వాళ్ళు EB2 కేటగిరీకి యూ అని పెట్టారనమాట. సో ఒక్కసారి జూలై వీసా బులెటిన్ చూద్దాం మనం ఇప్పుడు. రైట్, ఇది వచ్చేసి జూలై వీసా బులెటిన్. సో యాక్చువల్గా మనకి లాస్ట్ మంత్ కూడా వాళ్ళు ఫైనల్ యాక్షన్ డేట్స్ పెట్టారు. జనరల్గా ఫైనల్ యాక్షన్ డేట్స్ తర్వాత ఫైలింగ్ డేట్స్ పెడతారు కదా. ఒక 2-3 months నుంచి వాళ్ళు ఏం చెప్పారంటే ఎవరైనా సరే మీ ఫైనల్ యాక్షన్ డేట్ కరెంట్ అయితే మాత్రమే అప్లై చేసుకోండి అని. సో లాస్ట్ మంత్ కాక అంతకు ముందు మంత్ వరకు డేట్ వచ్చింది. ఎవరెవరిది 2014 2015 ఉన్నటువంటి వాళ్ళందరికీ వచ్చిందనమాట ప్రియారిటీ డేట్ కరెంటు. వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ప్రెజెంట్ వచ్చేసి ఏ డేట్ చూపించట్లేదు. మీరు ఒకసారి దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే, రైట్, ఇది చూస్తారు కదా మీరు, ఫైనల్ యాక్షన్ డేట్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇదే చూసుకోవాలి. ఇప్పుడు జనరల్గా ఫైలింగ్ డేట్ ఉంటుంది, ఫైనల్ యాక్షన్ డేట్ ఉంటుంది. మీకు ఒక్కసారి అది కూడా చూపిస్తాను నేను. కిందకి వెళ్తే డేట్స్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ వీసా అప్లికేషన్. సో మీకు ఫైలింగ్కి ఇప్పుడు ఏ నడుస్తుంది డేటు 15th. ఇప్పుడు EB2 ఇండియా చూసుకున్నారనుకోండి, ఇక్కడ 15th January 2015. అంటే 15th January 2015 కన్నా ముందు ఏది I-140 ప్రియారిటీ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫైలింగ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రెజెంట్ వాళ్ళు USCIS వాళ్ళు ఏం చెప్పారంటే మీ ఫైలింగ్ డేట్ ప్రకారం మీరు ఫైల్ చేయకండి, మేము ఫైలింగ్ డేట్ ప్రకారం ఫైల్స్ తీసుకోవట్లేదు, ఓన్లీ ఫైనల్ యాక్షన్ డేట్ ప్రకారమే తీసుకుంటామని చెప్పారనమాట. సో వీళ్ళు ఒకవేళ ఎలిజిబుల్ ప్రియారిటీ డేట్ కరెంట్ అయినా అప్లై చేయడానికి ఛాన్స్ లేదు.
ఎప్పుడైతే మీ ఫైనల్ యాక్షన్ డేట్లో మీ ప్రియారిటీ డేట్ కరెంట్ అవుతుందో అప్పుడు మాత్రమే అప్లై చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ టేబుల్ ఇంకా మనకి ప్రస్తుతానికి వేస్ట్. అంటే ఎవ్రీ మంత్ ఇంతేనా అంటే కాదు, ఎవ్రీ మంత్ ఇలా కాదు, మారచ్చు. నెక్స్ట్ మంత్ వచ్చేసి మళ్ళీ ఫైనల్ యాక్షన్ డేట్స్తో పాటు మీ ఫైలింగ్ డేట్ కూడా ఇవ్వచ్చు, వీసాస్ అవైలబిలిటీని బట్టి అనమాట. సో అంటే మోస్ట్ ప్రాబ్లీ ఇంకా సెప్టెంబర్ 31 వరకు అయితే నో ఛాన్స్, డెఫినెట్గా దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. ఎందుకంటే ఉన్న వీసాస్ అన్నీ యూజ్ చేసేసారని చెప్పారు కాబట్టి ఇంకా పాసిబిలిటీ కాదు. సో ఇప్పుడు మనం ఇంకా ఓన్లీ ఫైనల్ యాక్షన్ డేట్స్ మాత్రమే చూసుకోవాలి. ఒకసారి ఫైనల్ యాక్షన్ డేట్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూడండి, EB2 వచ్చేసి యూ అని పెట్టారు ఇండియాకి. ఓకే, వేరే దేశాలు మెక్సికో, ఫిలిప్పైన్స్, కొన్ని వేరే దేశాలు చూసుకుంటే సి అంటే కరెంట్, వాళ్ళకి డైరెక్ట్ ప్రియారిటీ డేస్ కరెంటు ఎప్పుడంటే అప్పుడు అప్లై చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇండియా వచ్చేసి యూ అని ఉంది, అంటే అన్అవైలబుల్. అక్కడ కనీసం డేట్ కూడా లేదు. మరి ఇప్పుడు ఏ డేట్ వాళ్ళు అప్లై చేసుకోవాలి అంటే ప్రెజెంట్ వాళ్ళు క్లారిటీ ఇచ్చే వరకు మీరు లాస్ట్ మంత్ కాక అంతకుముందు మంత్ వీసా బులెటిన్లో ఉన్నటువంటి డేట్, ఫైనల్ యాక్షన్ డేట్కి ఎవరెవరైతే కరెంట్ అవుతారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ డేట్ లేదు కాబట్టి ఎవరు అప్లై చేసుకోవాలో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం నేను ఒక్కసారి చూపిస్తాను. అది మనం ఒక్కసారి బ్యాక్ మళ్ళీ దీంట్లోకి వద్దాము. ఒక్కసారి బ్యాక్ వెళ్ళిపోతే ది వీసా బులెటిన్లోకి వెళ్తే జూన్ వీసా బులెటిన్ క్విక్ క్యాచప్ చేద్దాం ఒక్కసారి. జూన్ వీసా బులెటిన్లో ఫైనల్ యాక్షన్ డేట్స్ ఉంది చూసారా, 1 సెప్టెంబర్ 2013. సో ఎవరైనా సరే ఇప్పుడు 1 సెప్టెంబర్ 2013 కన్నా ముందు మీ ప్రియారిటీ డేట్ ఎవరెవరిదైతే ఉంటుందో వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవటానికి ఎలిజిబిలిటీ ఉంది. కానీ అప్లై చేస్తే మీకు ఇస్తారా వీసా అంటే ఇవ్వరు. ఎందుకు అంటే వీసాస్ అన్అవైలబుల్, యూ అని పెట్టారు కదా అక్కడ, వీసాస్ అన్అవైలబుల్. సో ఒకసారి మళ్ళీ వెళ్దాం. ఇదైతే మీరు 2013 కన్నా ముందు వాళ్ళదనమాట. సో మళ్ళీ ఒక్కసారి మనం జూలైలోకి వెళ్తే, జూలై వీసా బులెటిన్కి వెళ్తే రైట్. సో EB2 వచ్చేసి అన్అవైలబుల్ యూ అని ఉంది కాబట్టి ఒకవేళ మీరు ఆ 2013 కన్నా ముందు ఉన్న వాళ్ళు మీరు I-485 ఫైల్ చేసుకోవచ్చు, EAD అప్లై చేసుకోవచ్చు, అడ్వాన్స్ పరోల్ అప్లై చేసుకోవచ్చు. కానీ మీ ఇంటర్వ్యూస్, బయోమెట్రిక్స్ అన్నీ చేసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. అయితే మీకు గ్రీన్ కార్డ్, ఒకవేళ మీ అప్లికేషన్ అప్రూవ్ అయింది, గ్రీన్ కార్డ్ వస్తుందా, ప్రింట్ చేసి మీ చేతికి కార్డు ఇస్తారంటే ఇవ్వరు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వీసాస్ అవైలబిలిటీని బట్టి ఉంటుందన్నమాట అది. సో మనకి 7%లో 2800 సంథింగ్ 3000 వీసాస్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అవి నెంబర్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్ అంటే ఈచ్ ఫ్యామిలీకి 4, 5, 6 అలా ఉంటాయి అన్నమాట. సో ఆ నెంబర్స్ ప్రకారం అవైలబిలిటీ ఉంటే మీకు వస్తుంది. ఇప్పుడు మీది అప్లికేషన్ అప్రూవ్ అయినా కానీ మీకు ఎప్పుడు వస్తుంది అంటే మళ్ళీ అక్టోబర్లో ఎప్పుడైతే ఫిజికల్ ఇయర్ స్టార్ట్ అవుతుందో ఆ ఫిజికల్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు USCIS వాళ్ళు నెంబర్ ఆఫ్ వీసాస్ అవైలబిలిటీ ఉంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఎవరు ఫస్ట్ అప్లికేషన్ అయితే అప్రూవ్ అయ్యి ఉన్నదో వాళ్ళ దానికి ఆ వీసాస్ అలాట్ చేస్తూ పోతారనమాట. అలాగా మళ్ళీ మీకు వస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ నెంబర్ ఆఫ్ వీసాస్ ఏమైతే ఒకవేళ కంప్లీట్ అయిపోయినాయి టక్కన అక్టోబర్లో ఓపెన్ చేయగానే చేసినట్టు అంటే ఇప్పుడు ఈ అప్రూవ్ అయిన అప్లికేషన్స్ ఉంటాయి కదా, వీళ్ళందరికీ గ్రీన్ కార్డు ప్రింట్ చేసి ఇవ్వాలి కదా, ఒక వీసా నెంబర్ ఎలకెట్ చేసి. ఇప్పుడు ఒక 30,000 ఉన్నాయనుకుందాం, ఎగ్జాంపుల్కి తీసుకుందాం. ఇప్పుడు ఒక 50,000 అప్లికేషన్లు అప్రూవ్ అయినాయి, వాళ్ళు రెడీగా ఉన్నారు గ్రీన్ కార్డు తీసుకోవడానికి. అక్టోబర్లో ఓపెన్ అయ్యి అవ్వగానే 30,000 ఇచ్చేసారనుకోండి, ఇంకా ఈ 20,000 వాళ్ళు మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అది ప్రాసెస్. సో ప్రస్తుతానికి సెప్టెంబర్ 30 వరకు మాత్రం బ్యాడ్ న్యూస్. ఇక నెక్స్ట్ ఈ 13th ఇందాక మనం చూసిన వీసా బులెటిన్ ప్రకారం 2013 తర్వాత ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు డేట్ వస్తుందో తెలియదు, వచ్చి ప్రియారిటీ డేట్ కరెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఓకే, మరి EB3 ఉంది కదా, EB3కి EB1కి డిఫరెంట్ ఏంటంటే EB1 మాస్టర్స్ ప్లస్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీద మీరు I-140 అప్లై చేసుకొని పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ అప్లై చేసుకుంటారు. అది మీకు ప్రియారిటీ డేట్ అవుతుంది ఆ బేసిస్ మీద. మరి EB3 ఏంటి అంటే సింపుల్గా అది కూడా ఎంప్లాయ్మెంట్ బేస్డే, ఇది ఎంప్లాయ్మెంట్ బేస్డే. EB3 వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీద I-140 అప్లై చేసుకొని పర్మ్ లేబర్ సర్టిఫికేషన్, అదే పర్మ్ జనరల్ ఫస్ట్ పర్మ్ తీసుకున్న తర్వాత I-140 అప్లై చేసుకొని మీరు ప్రియారిటీ డేట్ కరెంట్ అయినప్పుడు అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే మీరు EB2 మీద I-140 తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీకు అప్పుడు పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ వచ్చేసింది, ఓకే I-140 అప్రూవ్ అయిపోయింది,
EB2 ఇప్పుడు అన్అవైలబుల్ ఉంది. మరి EB3 ఏది నడుస్తుంది అంటే ఒక్కసారి చూస్తే మనం ఫైనల్ యాక్షన్ చూసుకోవాలి, ఫైలింగ్ చూసుకోవద్దు. ఫైనల్ యాక్షన్ డేట్స్ చూస్తే ఇక్కడ ఇండియాకి 01 January 2014 అంటే 1st January 2014 అంటే ఇప్పుడు మీరు 31st December 2030 ఎవరైనా EB3 I-140 ప్రియారిటీ డేట్ వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. మరి ఇప్పుడు దీనికి వీసాస్ అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. EB3కి వీసాస్ అవైలబిలిటీ ఉన్నాయి, ఇంకా EU పెట్టలేదు వాళ్ళు. ఓకే, మరి ఒకవేళ EB2లో ఉన్న వాళ్ళు మీరు ఎవరైనా స్విచ్ అవ్వాలి అంటే ఎస్ అవ్వచ్చు. మీరు USCISకి అప్లై చేసేసి నేను ఇట్లా EB2 నుంచి EB3కి స్విచ్ అవుదాం అనుకుంటున్నాను అంటే ఓకే, ఇక్కడ సింపుల్గా మీ అప్లికేషన్ని స్విచ్ చేయరు. మీరు మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ సేమ్ ప్రొసీజర్. అయితే ఆల్రెడీ I-140 అప్రూవ్డ్ ఉంది కాబట్టి మీకు ఈ మళ్ళీ పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ అప్లై చేసుకొని ఓకే, లేబర్ కండిషన్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు I-140 అప్లై చేసుకోవాలి. I-140 అప్రూవ్ అయిన తర్వాత అప్పుడు మీరు మీ EB2 అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని స్విచ్ అవ్వటానికి రిక్వెస్ట్ పెట్టుకుంటే ఈ బేసిస్ మీద ఈ రెండు అప్రూవ్ అయితే కదా, ఈ లోపు అప్రూవ్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు దాన్ని కన్వర్ట్ చేస్తారనమాట. అప్పుడు మీరు ఈ EB3కి వెళ్ళచ్చు. బట్ మీరు ఇంత రిస్క్ తీసుకొని మరి కన్వర్ట్ చేసుకుంటే మరి అప్పటికి EB3 ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇప్పుడు మీకు పర్మ్ లేబర్ అప్లై చేయగానే వెంటనే వితిన్ 1 week 10 daysలో రాదు. ఓకే, I-140 అప్లై చేయగానే 1 week 10 daysలో రాదు. 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు, 3 years పట్టచ్చు. కానీ అదే EB2 I-140 మీద సింపుల్గా స్విచ్ చేయంటే చేయరు. అంటే ప్రాసెస్ మొత్తం మళ్ళీ స్టార్ట్, ప్రొవైడింగ్ మీ ఎంప్లాయర్ ఒప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం గ్రీన్ కార్డ్కి ఏం ప్రూవ్ చేస్తున్నాము, ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మా కంపెనీలో మాకు పర్మనెంట్గా కావాలి, మాకు దొరకడు, ఇలావే ఈ స్కిల్ ఉన్న పర్సన్ దొరకట్లేదు కాబట్టి మేము ఇతన్ని పర్మనెంట్గా ఉంచుకుందాం అనే కదా గ్రీన్ కార్డ్ అప్లై చేసుకునేది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ దొరకడా అని USCIS వాళ్ళు ఆ రోజుల్లో I-140లు, ఆ రోజుల్లో పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ ఇచ్చినంత సింపుల్గా కొట్టేసి ఇవ్వట్లేదు. ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు ఈ I-485 అప్లికేషన్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళని కూడా చాలామంది అడుగుతున్నారంట. అంటే ఆఫీసర్స్ అడుగుతున్నారట, నువ్వే ఎందుకు కావాలి మీ కంపెనీకి, ఇన్ని రోజులు H1B మీద ఉన్నావు కదా, మరి ఆ ప్రాజెక్ట్ అయ్యే వరకు H1B మీద ఉండి వెళ్ళిపోవచ్చు కదా, మనకి ఎందుకు గ్రీన్ కార్డు, ఆ కంపెనీకి నువ్వు తప్ప వేరే దిక్కు లేదా, అంటే ఈ జాబ్ చేసేవాళ్ళు అమెరికాలో లేరా అని అడుగుతున్నారట. సో కాబట్టి ఇప్పుడు మీరు మళ్ళీ పర్మ్ లేబర్ సర్టిఫికేట్, మళ్ళీ I-140, మళ్ళీ ఇవన్నీ అప్లై చేసుకొని ఈలోపు రాజెవడో రెడ్డెవడో ఇప్పుడు మీకు అది 2 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, 1 year పట్టచ్చు. ఇప్పుడు ఇది అన్అవైలబుల్ అయితే మళ్ళీ చెప్పలేము కదా, నెంబర్ ఆఫ్ వీసాస్ అవైలబిలిటీ రావాలి కదా. సో ఇది మళ్ళీ చేంజెస్ రావచ్చు. సో దాన్ని బట్టి ఒకవేళ అవైలబిలిటీ ఉండి ఈలోపు మీ ప్రాసెస్ అంతా ఫాస్ట్గా అయిపోయింది అనుకోండి, టక మీరు అప్లై చేసుకొని గ్రీన్ కార్డ్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇది మూవింగ్లో ఉంది, అది ఆగిపోయింది. ఎందుకు అది ఆగిపోయింది అంటే దాంట్లో ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు, మన కన్సల్టెన్సీ బ్యాచ్ మొత్తం దాంట్లోనే ఉంటారనమాట. సో ఇదేంటంటే కొంచెం లో స్కిల్డ్ గ్రీన్ కార్డ్ అది కాబట్టి డిగ్రీ మీద 2 years ఎక్స్పీరియన్స్ మీద అప్లై చేస్తారు కాబట్టి దీనికి చాలా తక్కువ మంది అప్లై చేస్తారు. అందుకని దీనికి వీసాస్ అవైలబిలిటీ ఉంటే దానికి ఎక్కువ మంది అప్లై చేస్తారు, వీసాస్ అవైలబిలిటీ తక్కువ ఉంటాయి. మరి EB1 పరిస్థితి ఏంటి అంటే EB1 వచ్చేసి ప్రస్తుతానికి 15th October 2022 నడుస్తుంది. అంటే EB1 జనరల్గా ఏముంటుంది, ఈ ఎవరైతే ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ ప్రొఫెసర్స్ వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి EB1 అనమాట. అందరికీ రాదు కాబట్టి ఇప్పుడు ఆ కేటగిరీలో అప్లై చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి అదైతే ప్రస్తుతానికి నడుస్తుంది. సో ఇది వీసా బులెటిన్. అయితే నెక్స్ట్ మంత్ మారుతుందా, నెక్స్ట్ మంత్ మారుతుందా అంటే చెప్పలేము. ఇది మారే ఛాన్స్ అయితే ఉండదు. 99.99% ఎవరైనా సరే మీరు September 2013 కన్నా ముందు ఉన్న వాళ్ళు ఆల్రెడీ వీసాస్ అవైలబిలిటీ ఉండి తీసుకున్న వాళ్ళు గ్రీన్ కార్డ్ ఫైన్. అదర్ దాన్ దట్ మీరు జస్ట్ అప్లై చేసుకోవచ్చు, బయోమెట్రిక్స్కి వెళ్ళొచ్చు, ఇంటర్వ్యూ అటెండ్ కావచ్చు. మీ అప్లికేషన్ అప్రూవ్ అయితే ఆ వీసా ఎప్పుడు అవైలబిలిటీ వస్తుందో అప్పుడు మీకు గ్రీన్ కార్డ్ ఇస్తారు. సో అప్పటిదాకా వెయిట్ చేయక తప్పేదేం లేదు. ఇంకా EB2, EB3 వాళ్ళు మీ డేట్స్ని బట్టి చూసుకోండి. ఒకవేళ ఇది పర్టికులర్ వీడియోని చెప్దాం కదా, వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.